సామాజిక అస్త్రం వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ దివ్య. తెలుగు చలనచిత్ర రంగంలో మరో విషాదం నెలకొంది. కొద్ది రోజుల క్రితం కోట శ్రీనివాసరావు మరణించిన విషయం తెలిసిందే. అది మరవక ముందే ప్రముఖ హాస్య నటుడు ఫిష్ వెంకట్ మృతి చెందారు. గత కొంతకాలంగా కిడ్నీ లివర్ సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ కన్నుమూశారు. ఫిష్ వెంకట్ మరణం తెలుగు సినీ ప్రపంచానికి తీరని లోటని పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. తెలంగాణ యాస, అమాయకమైన హావభావాలు, మంచి కామెడీ టైమింగ్ తో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఆయన ఎక్కువగా విలన్ గ్యాంగుల్లోని అనుచరుడిగా లేదా సపోర్టర్ పాత్రల్లో కనిపిస్తూ తనదైన స్టైల్తో నవ్వుల పంట పండించారు. ఖుషీలో గుడుంబ సత్తి గ్యాంగ్ లో భాగంగా ఆయన చేసిన పాత్ర ఎంతో పాపులర్ అయింది. ఈ సినిమాలో చేసిన పాత్రకు పెట్టిన పేరు ఫిష్. అదే చివరి వరకు వెంకట్ కు ఫిష్ వెంకట్ గా పేరు తెచ్చింది. ఆది సినిమాలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన మాస్ యాక్షన్ ఎంటర్టైన్ కాగా ఇందులో ఫిష్ వెంకట్ కామెడీ టైమింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఒక్కసారి తొడగొట్టు చిన్న డైలాగ్ అభిమానుల్లో ఫేమస్ అయింది. డి సినిమాలో శ్రీహరి అనుచరుడుగా కనిపించి బ్రహ్మానందంతో కలిసి చేసిన కామెడీ తెగ వినోదం పంచింది. ఇక ఎన్టీఆర్ డ్యూయల్ రోల్లో కనిపించిన అదుర్ సినిమాల్లో ఫిష్ వెంకట్ తన స్టైల్ కామెడీతో అందరినీ ఆకట్టుకున్నారు. మాస్ హిట్ అయిన కంద్రీగ సినిమాల్లో కూడా ఆయన పాత్రకు మంచి స్పందన లభించింది. విలన్ క్యాంప్ లో ఓ ప్రత్యేక హాస్య కోణాన్ని తేవడంలో ఆయన పాత్ర కీలకమైంది. పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన గబ్బర్ సింగ్ సినిమాలో సిద్ధప్ప నాయుడు అనుచరుడిగా ఫిష్ వెంకట్ పాత్ర ప్రేక్షకులను బాగా నవ్వించింది. సాయి తరఫ్ తేజ్ నటించిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలో కొద్ది స్క్రీన్ స్పేస్ అయినా ఫిష్ వెంకట్ పాత్ర కామెడీగా నిలిచింది. బమ్ బోలేనాథ్ సినిమాలో కూడా ఫిష్ వెంకట్ తన హాస్య నటనతో ప్రత్యేకంగా అలరించారు. హుషారు సినిమాలో లడ్డన్న అనే పాత్రలో ఆయన చేసిన కామెడీ ట్రాక్ ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచింది. డీజే టిల్లు సినిమాలో హెడ్ కానిస్టేబుల్ గా చేసిన పాత్రకు ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు. ఇలా అన్ని పాత్రల్లోనూ కొంత కామెడీ టచ్ ను కలిపే ప్రయత్నం చేసిన ఫిష్ వెంకట్ తెలుగు సినిమా అభిమానుల హృదయాల్లో తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు. ఏది ఏమైనప్పటికీ ఫిష్ వెంకట్ మరణం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటని చెప్పవచ్చు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.